ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మాధవి అండి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ సనత్ నగర్ నుంచి వచ్చాను. సనత్ నగర్. ఓకే, హలో. హాయ్, మీ పేరు ఏంటి? శిల్ప. మీరు ఎక్కడి నుంచి? అత్తాపూర్ నుంచి వచ్చాను. అత్తాపూర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదు. అస్సలు లేదా? మరి ఇక్కడికి వచ్చాక పరిచయం చేసుకున్నారా? చేసుకున్నాను. వెరీ గుడ్. సో తెలుసు కదా కాన్సెప్ట్. నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను, సో అది బేస్ చేసుకుని మీ ఇద్దరు వంట చేయాలి. ఓకేనా? మరి చూద్దామా ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే. సో ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్, ఓ లేడీస్ ఫింగర్, బెండకాయలు. బెండకాయలు ఫ్రై అందరికి ఇష్టం కదా. సో ఎక్కువ బెండకాయలు కానీ అందరికీ ఫ్రైయే గుర్తొస్తుంది. సో మీ ఇద్దరు ఏం చేయాలంటే బెండకాయతో చక్కగా మీకు తెలిసింది ఏదైనా కూడా కొంచెం వెరైటీగా చేసి అందరికీ చూపించడానికి ట్రై చేయండి. ఓకే. సో ఆలోచించండి బెండకాయతో ఏం చేయొచ్చు అనేది. ఒక్క నిమిషం ఆలోచించే ముందు నేను టైం ఆన్ చేస్తాను. ఇది ఎందుకంటే నేను ఫస్ట్ అని కొట్టుకోకుండా మీ ఇద్దరు ఫస్ట్ ఎవరైతే రెసిపీ పేరు చెప్తారో అప్పుడు ఆఫ్ చేస్తాను, వాళ్ళే ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో టైం ఆన్ చేసేస్తున్నా. ఓకే, మీరు కూడా ఆలోచించండి. మంచి టేస్టీ రెసిపీ చేయాలి, కొత్తగా ఉండాలి. అంటే సడన్గా అంత కొత్తగా గుర్తురావు, బట్ స్టిల్ కొద్దిగా ఏదో తెలిసిన వాటిలో కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించండి. బెండకాయ ఫ్రై, పచ్చడి, కూర, రైస్ ఐటమ్. నేను చేస్తాను బెండకాయ బజ్జీ కూర. ఓకే, సో 22 సెకండ్స్ అయిందనమాట. బెండకాయ బజ్జీ కూర. ఓకే ఓకే అండి, మరి బెండకాయ బజ్జీ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండకాయ బజ్జీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు పావు కిలో, శనగపిండి 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ పావు కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ బజ్జీ వేసుకోవాలి కదా మనం. సో స్టవ్ ఆన్ చేయనా? శనగపిండి, ఇందులో కొద్దిగా కారం, సాల్ట్, ధనియాల పౌడర్, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్. ఓకే. సో ఇంకా మామూలుగా బజ్జీ పిండిలో జారుడుగా కలిపేసుకోవటమే ఇక. అంతే. బెండకాయ బజ్జీ కూర, ఈ ఐడియా మీదేనండి? ఎక్కడైనా చూసారా? లేదు. సో వెరైటీగా మీరు బెండకాయతో బజ్జీ వేసి కర్రీ చేశారా? అవునండి. నైస్. ఇందులో బెండకాయలు వేసాను. బెండకాయలు ఏమన్నా కొద్దిగా ఘాట్లు పెట్టేసి మధ్యలో. సో బెండకాయ మధ్యలో ఇలా ఘాట్లు పెట్టేసేసుకుంటే మనకి ఏంటంటే కొద్దిగా ఆయిల్ లోపలికి అంతా వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది. ఎందుకంటే బెండకాయ చాలా గట్టిగా ఉంటుంది, జిగురు ఉంటుంది. ఇది బెండకాయలు వేసేసేయండి. మనకి మిరపకాయ బజ్జీలాగా ఫుల్ కోటింగ్ రావాలా, లేకపోతే కొద్దిగా బెండకాయ కనిపిస్తూ ఉంటే బాగానే కనిపిస్తుంటేనే కదా దాని ఫ్లేవర్ కొంచెం. ఓకే, సో అలా అంటనట్టు మనము బెండకాయకి పిండి పట్టించుకోవాలన్నమాట. చేద్దామా? వేద్దాం. సో మనం సైమల్టేనియస్గా కర్రీ కూడా చేసుకోవచ్చు కదా. సో ఓకేనా అండి ఇలాగా? ఓకే అండి. సో ఇవి వేగుతుంటే ఇలాగ కర్రీ స్టార్ట్ చేద్దామా? ఇది అక్కడ పెట్టేసి. ఫస్ట్ ఆయిల్. ఓకే, జాగ్రత్తగా చూస్తుండండి, తడి ఉంటుంది కదా, టప్ టప్ అంటూ ఉంటుంది. సో ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్. ఓకే, కరివేపాకు. సో ఇంక ఇందులో ఆవాలు జీలకర్ర ఇలా ఏం అక్కర్లేదండి. ఆనియన్ పేస్ట్. ఓకే, సో గ్రేవీ టైప్లో కాబట్టి ఇవన్నీ పేస్ట్లా చేసి వేసుకుంటాం. అవునండి. ఓకే ఓకే. మీకోసం ఒక సాంగ్ పాడాలి. నా కోసం ఒక సాంగా పాడండి, మూత పెడదాం. ఇది ఇందులో ఏమైనా వేస్తారా? పసుపు,
ఆ బజ్జీల మీద ఒక కన్నేయండి. ఓకేనా? ఇంకొద్దిగా కొద్దిగా అవ్వాలా? ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. తర్వాత ఏం వేస్తారు? ధనియాల పొడి. ఈ ఆనియన్ పేస్ట్ చక్కగా వేగినట్టు ఉంది. కొద్దిగా గరం మసాలా. ఈ ఆనియన్ పేస్ట్ ఎందుకో చాలా అల్లరి చేస్తుంది. తర్వాత టమాటా ప్యూరీ వేసేయండి. బజ్జీలు ఓకేనా? కట్టేయచ్చా? ఇది మూత పెట్టినా పెట్టేసి బజ్జీలు తీసేసుకున్నాక మీరు పాట పాడుతురు కానీ. ఓకే. ఓకేనా? చూద్దాం ఇది ఒకసారి. కొంచెం అవ్వాలా? కొద్దిగా. ఓకే, పాడండి పాట. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంలో పుట్టినని అమ్మా జస్టురాలంటున్నావా, ఈ పాడు లోకములో అమ్మా హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా అమ్మా పాడుదని తిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారు, నన్నేమో పాడుదని తిడుతున్నారు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, పలక బల్పం బట్టి అమ్మా బడికి పోతుంటే, ఆడపిల్లైనందుకు అమ్మా చదువెందుకంటున్నారా, చదువెందుకంటున్నారా అమ్మా సంజెందుకంటున్నారా, చదువుల తల్లి సరస్వతి దేవి ఆడది కాదమ్మా, నాకేమో చదువెందుకంటున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడోస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని, కడుపులోని ఆడబిడ్డంటే అమ్మా కరగదిస్తున్నారా, ఆడపిల్లలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. వావ్, చాలా బాగా పాడారు మాధవి గారు. చాలా బాగుంది మీ వాయిస్. అండ్ ఈ పాట ఎప్పుడు విన్నా కూడా అది అలా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. నైస్ సాంగ్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కారం అండి. మీరు ఏమైనా వర్కింగ్ అండి లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైన్స్ చేస్తారు. ఓ నైస్. పేరు? భాస్కర్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 6th, చిన్న బాబు 4th. పేర్లేంటి? శశాంక్, కౌశిక్. పిల్లలు ఉంటేనే కదా ఇట్లాంటి వెరైటీ అన్ని ఆలోచనలు వస్తుంటాయి. బెండకాయ నాకు వద్దు మమ్మీ అంటే దాన్ని ఎలా పెట్టాలి, దొండకాయ నాకు వద్దు అంటే దీంతో ఏం చేయాలి. బెండకాయ అంటే చాలా ఇష్టం. అంటే మా బాబుకి ఇలా వేస్తే ఇష్టం అనమాట. బజ్జీలా ఉంటుంది ప్లస్ కర్రీలా ఉంటుంది. ఓకే ఓకే. కొద్దిగా వాటర్ చూసుకోండి. సో అన్నీ యాడ్ చేసేసుకున్నట్టే కదా మోస్ట్లీ. కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా అప్పుడు. సో ఈ బజ్జీలు వేసిన తర్వాత కొంచెంసేపు ఉంచాలా లేకపోతే మనము సర్వ్ చేసుకునే ముందు ఇవి యాడ్ చేసుకోవాలా? అలా అయినా పర్లేదు, ఇలా అయినా పర్లేదు. కొంచెం ఏంటంటే కర్రీ అంతా అబ్జర్వ్ చేస్తుంది కదా, అప్పుడు మామూలుగా పైన కూడా వేసుకోవచ్చు కర్రీ అయిన తర్వాత. అదే కొంతమందికి ఏంటంటే కొద్దిగా అలా క్రిస్పీగా నంచుకుని తిన్నట్టుంటే బాగుంటుంది కదా. సో అలాంటి వాళ్ళు కొంచెం పైన యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేయండి.
సో మరీ మెత్తగా అయిపోయినా కూడా మనకి చాలా ఎక్కువ సాఫ్ట్ అయిపోయినా కూడా అంత బాగోదు కదా, అంటే బజ్జీ కొద్దిగా అట్లా తెలుస్తూ ఉంటే బాగుంటుంది. స్టవ్ కట్టేసి కట్టేనా? ఇది ఎలా ఉందంటే, అంటే అఫ్ కోర్స్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కానీ జనరల్గా బేబీ కార్న్ మనం అలా పొడుగు వేసుకుంటూ ఉంటాం కదా, ఆ టైప్లో ఉంది. సో రెడీ రెడీ. ఏమిటి చూస్తున్నారు, ఏమైనా మర్చిపోయారా? లేదు లేదు, నాకు ఇవ్వాల వద్దని ఆలోచిస్తున్నారా ఏమిటి? లేదు లేదు. ఓకే, వేడి వేడి బెండకాయ బజ్జీ కూర ready నైస్, బాగుంది. బెండకాయ బజ్జీ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండకాయ బజ్జీ కూర తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బెండకాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, గరం మసాలా, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి మగ్గనివ్వాలి. చివరగా బెండకాయ బజ్జీలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బెండకాయ బజ్జీ కూర రెడీ.